మొదటి అధ్యాయం. ఇక్కడ మనము నయోమి గురించి చూస్తాం. రూతు గ్రంథము ప్రారంభము నయోమి నుండి అవుతుంది. ఈ నయోమి ఎఫ్రాయిం ఎవరు, ఎబిమెలెక్ ఎవరు అంటే బెత్లెహేంలో ఉంటారు. వీళ్ళు యూదా గోత్రానికి చెందినవారు. వీళ్ళు యెహోవా దేవుని నమ్ముకున్నవాళ్ళు. అయితే న్యాయాధిపతుల కాలంలో కరువు వచ్చింది. కరువు వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే పక్కకున్న మోయాబ్ దేశానికి వెళ్తారు. ఈమె మోయాబ్ దేశానికి నయోమి వెళ్ళినప్పుడు తన భర్త, ఇద్దరు యవనస్తులు, మంచి యవనస్తులు కొడుకులు, భర్త, ముగ్గురు మంచిగా వెళ్తారు. ఎక్కడికి? మోయాబ్ దేశానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు దాదాపు 10 సంవత్సరాలు అక్కడ మోయాబ్ దేశంలో ఉంటారు. ఈ మోయాబ్ దేశంలో వెళ్ళినప్పుడు కొంచెం మంచిగానే ఉంది. ఇద్దరు కొడుకులకు ఇద్దరు అమ్మాయిని, మంచి అమ్మాయిని చూసి నయోమి పెళ్లి చేసింది. నలుగురుగా పోయినారు. నలుగురికి పోతారు. ఆడ ఇద్దరు పెళ్లి చేసి కానీ 6 మంది అయినారు. 6 మంది బాగానే ఉన్నారు. దగ్గర 10 సంవత్సరాలు ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో వాళ్ళకు స్టార్టింగ్ మంచిగా జరిగింది. రాను కీడు జరగడం ప్రారంభమైంది. ఏం కీడు జరగడం ప్రారంభమైందంటే భర్త చచ్చిపోయాడు, ఇద్దరు కొడుకులు చనిపోయారు. భర్త చనిపోయాడు, ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఇక నాదని ఏముంది అని చెప్పేసి, నాకు ఇక్కడ ఎవరు ఉన్నారు అని చెప్పేసి మళ్ళీ ఏంటిది బెత్లెహేంకి వెళ్ళిపోదాము అనేసి ఈమె నిర్ణయించుకుంది. ఎవరు? నయోమి నిర్ణయించుకొని ఇద్దరు కోడల్ని పిలిచి అంటది, అమ్మ మీరు మంచి యవనస్తులు, చాలా మంచోళ్ళు, మీరు ఒక పని చేయండి. ఇప్పుడు నేనైతే ముసల్దాన్ని, ఇప్పుడు నేను కొడుకులు కానీ మీకు పెద్దగా వరకు నేను మీకు ఇది చేయలేను. మీరు అప్పటికి మీరు ముసలోళ్ళు అయిపోతారు. కాబట్టి మీరు మీ ఇంటికి వెళ్ళిపోయి మీ ఎవరైనా పేరు వస్తే, సంబంధం వస్తే పెళ్ళి చేసుకోండి, మీరు వెళ్ళిపోండి అంటే ఓఫ్రాయిం చేసింది. అందరూ ఏడ్చినారు, అయ్యో అత్తమ్మ అని చెప్పేసి ఇద్దరు ఏడ్చి బలవంతం చేస్తే ఓఫ్రా వెళ్ళిపోయింది. రూతు మటుకు పోవట్లేదు. రూతు అన్నది, ఇగో మీ అక్క పోయింది, నువ్వు కూడా పో అంటే ఈమెమంటదంటే నేను పోను. లేదమ్మా పో అంటే నేను పోను. అరే నా దగ్గర ఏమీ లేదు, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు, కొడుకులు లేరు, భర్తలు అంతా అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, నేను ముసల్దాన్ని, నువ్వు నాతో పాటు వస్తే నువ్వు నాకు భారంగా ఉంటావు, నువ్వు ఏం చెప్తావు, లేదు వెళ్ళిపో అంటే లేదు నేను పోనండి. పోనని ఒక మాట ఏమంటదంటే చూడండి 16వ వచనంలో, అందుకు రూతు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలుకొనవద్దు. అంటే మీ బతిమలాడుతుంది. చూడండి, ఈ రోజులలో ఎక్కడైనా అత్త బతిమలాడుతుందా? పోమ్మా అని చెప్పి కోడలు అత్త నన్ను బతిమాడు, నేను ఇక్కడనే ఉంటాను ఏదైనా కోడలు అంటుందా ఈ రోజులలో? అంటే ఈ నయోమి వాళ్ళ కోడలకి ఏ విధంగా వాళ్ళు చూసి ఉండొచ్చు, ఈ కోడలు కూడా నయోమి తర ఏ విధమైన వాళ్ళు ఆదరణ పొంది ఉండొచ్చు. వాళ్ళ అత్తను విడిచిపెట్టము అని అంటే వాళ్ళు ఏ విధంగా ఆమెను వాళ్ళని కూతుర్లాగా చూసుకుని ఉండొచ్చు. ఎవరు? నయోమి కూతుర్లాగా వాళ్ళు కూడా తల్లిలాగా చూసుకుండొచ్చు. కాబట్టి వాళ్ళు పోమంటే పోవట్లేదు. ఇప్పుడు రూతు ఒక మాట అంటుంది, ఏమంటుందంటే నువ్వు నన్ను బతిమలాడొద్దు, ఏమని? నిన్ను విడిచిపెట్టి పోమని. చూడండి, నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేది. ఏంటిది? నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడనే ఉంటా. నీవు నివసించు చోటనే నేను నివసించేది. నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడనే ఉంటా. నువ్వు ఒకవేళ రోడ్ మీద ఉంటే నేను రోడ్ మీద ఉంటా, నువ్వు ప్యాలెస్లో ఉంటే నేను ప్యాలెస్లో ఉంటా, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా, నువ్వు ఏం తింటే నేను కూడా అదే తింటా. నీ జనమే నా జనము, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అంటే ఇప్పుడు నాకు చుట్టాలు లేరు, ఇప్పుడు నా చుట్టాలంతా పెళ్ళి అయిపోయింది, కట్ అయిపోయింది, నీ దగ్గర వచ్చిన, ఇప్పుడు నీ చుట్టాలే నా చుట్టాలిగా, నాకు మరీ వేరే చుట్టాలు లేరు, నీ దేవుడే నా దేవుడు. చూడండి, ఇప్పుడు ఈమె 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నప్పుడు ఈ రూతు ఆ మాట ఎట్లా అనగలిగింది?
ఇప్పుడు నయోమి ఏమి వస్తప్పుడు కొడుకులతోని మంచి భర్తతో వచ్చింది. ఈమె నమ్ముకున్న దేవుడు ఎవరు? నయోమి నమ్ముకున్న దేవుడిని వీళ్ళు చూసి ఉండొచ్చు. ఎవరు? రూతు, ఓఫ్రా చూసింది. కానీ ఇక్కడ ఈ నయోమికి మొత్తం పోయింది. భర్త పోయినాడు, పిల్లడు పోయినాడు. అయినప్పటికీ ఈ రూతు అనే మాట ఏంటంటే నీ దేవుడే నా దేవుడు. ఈరోజు ఒకవేళ మనము ఏదైనా దేవుడు అద్భుతం చేస్తే, మన కార్యం చేస్తే మనం దేవుణ్ణి నమ్ముకుంటాం. కొంతమంది ఏమంటారంటే బ్రదర్, ఈ నొప్పి పోతే, ఈ సమస్య పోతే నేను దేవుడిని నమ్ముకుంటా. ఈ రోజుల్లో అందరూ అలాగనే ఉన్నారు. చాలా శాతము ఏంటిది, నాకు ఈ పని జరిగితే నేను దేవుణ్ణి నమ్ముకుంటా, లేకపోతే ఈ రోగం పోతే దేవుణ్ణి నమ్ముకుంటా, ఇది అయితే దేవుణ్ణి నమ్ముకుంటా. కానీ రూతు చూడండి, అసలు అక్కడ ఇన్ని సంవత్సరాలు ఉంది, మొత్తం నష్టమైపోయింది నయోమి. అయినా ఏమంటుందంటే నీ దేవుడే అంటే ఆ మాట ఆమె ఎట్లా అనగలిగింది? అరే నువ్వు దేవుడు, యోబు భార్య అంటది దేవుణ్ణి శపించి చావు అంటాడు. ఇన్ని రోజులు యోబు అంటాడు ఇంత మంచి తీసుకుని అనుభవించినో, ఇప్పుడేమో కొంచెం కీడొస్తే శపించి సావు అంటావా అని చెప్పి యోబు అంటున్నాడు. కానీ ఇక్కడ రూతు వీళ్ళ కుటుంబంలో చూస్తే వీళ్ళు మోయాబు వచ్చినప్పటి నుండి వీళ్ళకి ఏం మంచి జరగలేదు. ఎవరికి? నయోమి కుటుంబంలో మంచికి జరగకుండా కీడే జరుగుతుంది. అయినా ఈమె ఒక మాట అంటుంది నీ దేవుడే. ఏ విధంగా ఆ మాట అని ఉండొచ్చు? ఏ దీవెన పొందుకుందని ఆమె ఆ మాట అని ఉండొచ్చు? ఆమె ఏ దీవెన పొందుకోలేదు. పోనీ కొడుకులు వచ్చినాయి, పోనీ రూతుకి ఏమైనా సంతానం ఉందా? అది లేదు. పోనీ భర్త ఉన్నాడా? లేడు. మామ ఉన్నాడా? లేడు. ఎవ్వరు లేరు. అత్త ఒక్కటే మిగిలింది. మరి ఈమె ఈ 10 సంవత్సరాలు ఈ కుటుంబాల్లో ఉండి చూసి అంత కీడు జరిగినప్పటికీ ఈమె అనే మాట ఏంటంటే నీ దేవుడే నా దేవుడు. ఆ మాట ఆమె ఏ విధంగా అనగలిగింది? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఆ స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం? ఆ స్థానం నయోమి అంటది ఏమంటే, నాకు నయోమి అనకు మారా అను అనంటే చేదు, అన్నీ నిండి చేతులపై ఖాళీ చేతులు వచ్చినా అని చెప్పి నయోమి అంటుంది. కానీ రూత్ ఆ మాట అనట్లేదు. నయోమి అనే మాట ఏంటిది? మారా నువ్వు, ఎందుకంటే చేదు నా జీవితం అని చెప్పు. ఎందుకంటే భర్త పోగొట్టుకున్నాను, 2 కొడుకులను పోగొట్టుకున్నాను. ఈమె మేము తిట్టుకుంటుంది. కానీ రూతు మటుకు ఏమంటుంది? నీ దేవుడే నాది. ఈమె జీవితంలో దేవుడు ఏం అద్భుతం చేశాడు అప్పటికి? రూతు జీవితంలో దేవుడు అప్పటి వరకు ఏ అద్భుతం చేయలేదు. వాళ్ళ కుటుంబంలోనే అద్భుతం లేదు. వాళ్ళ కుటుంబంలోనే ఏంటిది? మరణాలు, కీడు జరుగుతుంది. ఇంత కీడు జరిగినప్పటికీ నయోమి ఏంటంటే నీ దేవుడే. ఈమె అన్యురాలు. మరి ఈమె అన్యురాలు, పెళ్ళి చేసుకుంటూ వచ్చినారు. ఎక్కువ దేవుడి గురించి కూడా తెలియదు. కానీ అనే మాట ఏంటంటే నీ దేవుడే నా దేవుడు. చూద్దాం. నీవు మృతి పొందు చోటును నేను మృతి పొందేదను, అక్కడనే పాతిపెట్టబడేదను. నువ్వు ఎక్కడ సస్తావో నేను కూడా అక్కడనే సస్తా. ఈమె అనే స్టేట్మెంటు మామూలు స్టేట్మెంట్ కాదు. అన్ని దీవెలు పొందుకున్నాక ఎవరు? లోతు ఉన్నాడు. అబ్రహాం, లోతు. లోతు ఏంటిది? దీవెనలు వచ్చే వరకు అంతా అబ్రహాం దగ్గర ఉన్నాడు. దీవెలన్నీ పొందుకున్న తర్వాత ఎప్పుడు సపరేట్ అయిదామో చూసినాడు. అవకాశం వచ్చింది, సపరేట్ వెళ్ళిపోయినాడు. కానీ ఈమె రూతు, వీళ్ళు అంత కీడు జరిగింది. ఇంకా నెక్స్ట్ ఏం కీడు జరుగుతుందో తెలియదు. కానీ ఈమె అనే మాట ఏంటంటే నన్ను బట్టి విడిచిపెట్ట, నిన్నైతే నేను విడిచిపెట్టను. మరణం తప్పించి నీకు నాకు ఏది ఎడబాటు, నువ్వు నీ దేవుడే నాకు అని. ఏం జీవితంలో ఆమె జీవితంలో ఏం మేలు జరిగింది? ఏమీ మేలు లేదు. కానీ దేవుణ్ణి నమ్ముకుంది ఆమె. ఇంత కీడు జరిగినా దేవుని నమ్మి ఆమె వచ్చినందుకు, అందుకే ఆమెకు స్టేట్మెంట్ ఇస్తుంటే 2:12 చూడండి. 2వ అధ్యాయం 12 వచ్చిన యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి.
ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. చూడండి, ఆమె ఆమె దేవుడి గురించి ఏమి తెలియకుండానే, ఆమెకు అద్భుతాలు చూడకుండానే దేవుని దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ ఆశీర్వాదాలు ఆమె పొందుకుంది. ఏమని? యెహోవా చేత నీవు వచ్చినావు కాబట్టి సురక్షితంగా ఉంది కాబట్టి. ఆమె వంశం నుండే దావీదు వచ్చాడు, అదే వంశం నుండి యేసయ్య భూలోకానికి పుట్టాడు. హల్లెలూయా. ఈమె ఏ అద్భుతం ఎక్స్పెక్ట్ చేయలేదు దేవుని దగ్గర నుండి, ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ముందు ఊహించలేదు అద్భుతం దేవుడు నా జీవితంలో ఏమైనా చేయాలని ఎప్పుడు అనుకోలేదు, తర్వాత కూడా అనుకోలేదు. ఒకటే ఏంటంటే, నేను నా అత్తతో ఉంటాను, మళ్ళీ పెళ్ళి చేసుకుంటాను, మళ్ళీ నేను ఇట్లా ఏం లేదు. ఏంటిది? నేను అత్తతోనే ఉంటాను, అత్త ఎక్కడ వస్తే నేను కూడా అక్కడ, అది నాకు ఒక పెద్ద దిక్కు అని చెప్పేసి అదొక నిర్ణయం తీసుకొని ఆమె ఉంది. ఆ నిర్ణయానికి దేవుడు ఆమె గొప్ప బహుమానము ఇచ్చాడు. అదే మనం ఒకవేళ యోసేపు జీవితంలో కూడా చూస్తే, తండ్రి దగ్గర బాగున్నాడు, తండ్రి దగ్గర మంచిగా ఉన్నాడు. ఏమైంది? మెల్లగా తండ్రి కట్టయినాడు. అన్నలు ఏం చేసిన? అన్నలు కట్టాడు. ఆ ప్రాంతం కూడా కట్ అయిపోయింది. కన్న తండ్రి కట్ అయిపోయినాడు, అన్నలకు సొంత అన్నలు కట్ అయిపోయినాడు, ఆ ప్రాంతం కూడా కట్ అయిపోయి బానిసగా అమ్మబడిన కానీ ఆయన దేవుని ఎక్కడ దూషించలేదు, ఎక్కడ దేవుని తిరుగుబాటు చేయలేదు, ఎక్కడ దేవుని స్తుతించడం ఆపలేదు. ఎవరు? యోసేపు. అక్కడికి వెళ్ళాడు, చేయని తప్పుకు నింద అనుభవించాడు, కానీ అక్కడ కూడా దేవుడికి ఎక్కడైనా దూషించలేదు, ఏం చేయలేదు. ఎన్ని కష్టాలు, ఎన్ని అద్భుతాలు, అసలు ఆయన జీవితంలో అద్భుతమే లేదు అప్పటి వరకు. చెరసాల ఉండి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యే వరకు ఆయన జీవితంలో అసలు అద్భుతం అనే మాటనే లేదు, కానీ కేవలం కష్టాలు 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 నష్టాలు 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 ఇన్ని ఉన్నప్పటికీ ఎక్కడ కూడా యోసేపు దేవుని దూషించలేదు, దేవుని విడిచిపెట్టలేదు, దేవుని ఆరాధించడం మానలేదు. ఎప్పుడైతే అన్న టైం వచ్చినాక దేవుడు ఆయనకు హెచ్చించినాడు, కానీ ఆయన మట్టుకు ఎక్కడ దేవుని విడిచిపెట్టలేదు. మనం ఇదే విధంగా ఒక 2వ రాజు 2వ అధ్యాయంలో చూస్తే ఎలీషా ఉంటాడు. ఎలీషా కూడా ఏం చేసినాడంటే, తన తండ్రి పొలము దున్నుతున్నప్పుడు ఎలియా వచ్చి దుప్పెడేస్తాడు. వేయంగానే ఏం చేస్తాడు? అయ్యా, నేను మా అమ్మ డాడీకి సెలవు తీసుకుని వస్తానని చెప్పేసి, పేరెంట్స్ కట్ అయిపోయింది, ఆస్తి కట్ అయిపోయింది, ఆస్తి పోయింది, తల్లిదండ్రులు పోయినారు, అంతా పోయింది, విడిచిపెట్టి వచ్చేసినాడు. ఎక్కడికి? ఏలియా దగ్గరికి వచ్చాడు. ఇక ఏలియా ఎక్కడెక్కడ పోతున్నాడు, ఈయన అక్కడక్కడనే పోతున్నాడు. ఇక అన్నీ విడిచిపెట్టేసినాడు. ఏలియా అంటాడు, బాబు నువ్వు ఇక్కడనే ఉండు, దేవుడు నాకు అక్కడ నువ్వు అక్కడ పోతే నేను అక్కడనే వస్తా, సావు తప్పించి నీకు నాకు ఏది ఎడపాడలేదని చెప్పేసి ఈయన అదే నిర్ణయం తీసుకొని వస్తాడు. ఎవరు? ఎలీషా. బెత్లెహేం పోమంటే బెత్లెహేం పోతాడు, ఎట్టు పోమంటే ఎరుకో పోమంటే ఎరుకో పోతాడు. ఎట్టు పోయినా కానీ ఏమంటాడైనా, నేను నిన్ను. అంతవరకు ఎలీషా జీవితంలో ఏ అద్భుతం లేదు. ఎలీషా దగ్గర అద్భుతాలు చూస్తున్నాడు, కానీ ఆయన పడే అవస్థలు చూస్తున్నాడు, కానీ ఎలీషా తెలుసు, కానీ ఏలియా గురించి ఎలీషా జీవితంలో ఏమీ లేదు. కానీ ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఏంటంటే నేను యెహోవాను వెంబడిస్తాను, ఏలియాకు మట్టుకు నేను అస్సలు, ఆయన ఎంత వదిలించుకోవాలని చూసినా ఈయన మట్టుకు ఏం చేస్తున్నాడు? లేదు, సావు తప్పించి నీకు నాకు ఏది విడపాడలేనని. అప్పుడు ఇక అర్థమైపోయింది, ఈయన నన్ను విడిచిపెట్టేటట్టు లేడు. ఇక్కడ నయోమికి అర్థమైపోయింది, రూతు నన్ను విడిచిపెట్టేటట్టు లేడు. ఇక్కడ దేవుడికి అర్థమైపోయింది, యోసేఫ్ నన్ను విడిచిపెట్టేటట్టు లేడు అనేసి. అప్పుడు దేవుడు వీళ్ళ జీవితాల్లో ఏం చేసినాడు? గొప్ప అద్భుతం చేసినాడు. యోసేఫ్ దేవుడికి అర్థమైపోయింది, యోసేఫ్ నన్ను విడిచిపెట్టేటట్టు లేడిగా. చలో, నువ్వు అన్ని టెస్ట్లో పాస్ అయిపోయినావు, సింహాసనం ఎక్కన్నాడు. రూత్ చూసింది, ఇక రూత్ నన్ను విడిచిపెట్టట్లేదు ఎన్ని చెప్పినా సరే దా అని చెప్పింది. యేసు ప్రభు వంశావళిలో లిస్టులో వచ్చేసింది. ఏలియా చూసినాడు, వీడు నన్ను విడిచిపెట్టేటట్టు లేడిగా, ఈ నన్ను విడిచిపెట్టేటట్టు. ఇప్పుడు వీడికి ఏం చేయాలి? బాబు నీకు ఏం కావాలి చెప్పంటే,
నీ మీద ఉన్న రెండంతల ఆత్మ నాకి అంటాడు. బాబు అది చాలా కష్టమైంది, ప్రతిదీ కష్టమైంది. యోసేపు దేశంలో ఒక ఏమంటారు, ఒక బానిసగా ఉంటున్న వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్గా చేయడం అది ఏంటిది, చాలా కష్టమైంది. అది అసాధ్యంది సాధ్యమే. రూతు దావీదు వంశావళిలో, యేసు ప్రభు వంశావళిలో రావడం అది అసాధ్యం అసలు. ఎందుకంటే ఆమె యూదురాలు కాదు, ఆమె ఇజ్రాయేల్ కాదు, ఆమె ఎవరు, మోయాబు దేశానికి సంబంధించిన ఆమె. అది అసాధ్యం. కానీ దేవుణ్ణి పట్టుకొని ఉన్నందుకు ఆమె దావీదు వంశావళిలో, యేసే వంశావళిలో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎలీషా జీవితంలో కూడా ఏంటిది, రెండంతల ఆత్మ అంటే యాక్చువల్ అది బైబిల్లో చూస్తే ప్రతి ఇంట్లో జ్యేష్ఠుడికి 2 భాగాలు ఇస్తారు. ఆస్తిలో జ్యేష్ఠుడికి 2 భాగాలు ఇస్తారు. ఇప్పుడు 100 రూపాయలు ఉన్నాయి, 2 కొడుకులు ఉన్నారనుకోండి, 3 కొడుకులు ఉన్నారనుకోండి, పెద్ద కొడుకుకి ఏమవుతుంది, 2 పాలు వెళ్తుంది, మిగతాకి ఒక్కొక్క పాలు వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎలీషా అడిగింది కూడా ఏంటంటే రెండంతల ఆత్మ. అది వాస్తవానికి ఎవరికి చెందిందంటే ఏలియా దగ్గర ఎవరైతే ప్రథమగా ప్రవక్తగా వచ్చి అందరూ ఉంటారో, ఆయన మాట ఎవరు వింటారో వాళ్ళకు వెళ్ళాల్సిన జ్యేష్ఠత్వం, ఎలీషాది కాదు. ఆ అనాయింటింగ్, ఆ ఆత్మ, రెండంతల ఆత్మ వేరేకి వెళ్ళవలసింది. కానీ ఈయనను విడవనంటే విడవనది అడిగినందుకు సరే అని చెప్పేసి ఏమైంది, అది అసాధ్యం. అందుకంటే అది అసాధ్యమైంది బాబు, ఇవన్నీ అసాధ్యమైంది. యోసేఫ్ ప్రైమ్ మినిస్టర్ కావడం అసాధ్యమే, కానీ ఆయన దేవుని విడిచిపెట్టినందున ఆయనకు యోసేఫ్ ఏమైనాడు, ప్రధానమంత్రి అయినాడు. రూతు కూడా అసాధ్యము, కానీ ఆమె నయోమిని విడిచిపెట్టినందున ఏమైంది, రిస్క్ తీసుకుంది లైఫ్లో. ఆమె దావీదు ఒక వంశావళిలో ఆమె ఏర్పరచబడ్డది, యేసే వంశంలో. ఎలీషా కూడా ఏంటిది, అసాధ్యమైంది అడిగింది కాబట్టి అప్పుడేమైంది, ఆయన జీవితంలో కూడా ఎలీషా ద్వారా గొప్ప అద్భుతాలు దేవుడు జరిగించినాడు. హల్లెలూయా. వీళ్ళందరూ దేవుని దగ్గర ఏదో ఆశించి, దేవుడి దగ్గర ఏదో మేలు అనుభవించి ఎవరు రాలేదు. ఒకవేళ అబ్రహాం కూడా చూస్తే, అబ్రహాం జీవితంలో కూడా ఏమి లేదు. ఆస్తి ఉండొచ్చు, వాళ్ళ డాడీ నిమ్రోద్ దగ్గర పని చేస్తుంది కాబట్టి ఆస్తి ఉంది, కానీ సంతానం లేదు ఆయనకు. దేవుడు రమ్మంటే గుడ్డిగా నమ్మి వచ్చినాడు, కానీ దేవుడు సంతానం ఇస్తానని కూడా ఆయనకు అంత నమ్మిండు. కానీ మళ్ళీ ఏమనుకుంటా, ఎలియాజరే దేవుడు సంతానం ఇచ్చినా ఇక ఆయన ఇస్తాడు అనేసి. కానీ ఆయన ఏంటిది, ఏదో అద్భుతం చేస్తే దేవుడు నమ్ముకుంటాను, నాకు సంతానం ఇస్తే దేవుడు, లేకుంటే నువ్వు దేవుడు కావు అని చెప్పేసి అబ్రహాం ఏం అనలేదు. తర్వాత ఈయన స్నేహాన్ని చూసుకొని దేవుడే ఆయనకు శాశ్వత నిబంధన కింద ఇస్సాక్ని ఇచ్చాడు. అందుకే యాకోబు కంటే నేను విడవను ఎడబాయను. స్టార్టింగ్లో ఈ స్టేట్మెంట్, నేను విడవను ఎడబాయను అనేది దేవుడు చెప్పినాడు. ఎవరికి, యాకోబుకి చెప్పినాడు. మన ద్వితీయోపదేశ కాండంలో మళ్ళీ యోషువాకి చెప్పినాడు. తర్వాత రూతు నుండి ఉల్టా అయిపోయింది, నీ దేవుడే నా దేవుడు. వీళ్ళ జీవితాలు ఏ అద్భుతాలు లేవు, కానీ దేవుడు మటుకు ఇంపార్టెంట్. వీళ్ళందరూ అన్నీ విడిచిపెట్టేసినారు. వీళ్ళందరూ వాళ్ళ ప్రాంతాలు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ విడిచిపెట్టి దేవుణ్ణి అతుకున్నారు. కాబట్టి స్టార్టింగ్లో వీళ్ళ కష్టాలు వచ్చి ఉండొచ్చు, కానీ తుదికి వాళ్ళ ఒక గొప్ప స్థానాన్ని వీళ్ళ జీవితాల్లో వీళ్ళు చూశారు. యోసేఫ్ అన్ని విడిచిపెట్టి వచ్చాడు, చాలా కష్టాలు కూడా, దేవుడిని విడిచిపెట్టలేదు. చివరికి ఆయన మంచి హోదాలో ఉన్నాడు. రూతు వాళ్ళ సొంత వాళ్ళందరినీ, చుట్టాలందరినీ, ఆస్తి అన్నీ విడిచిపెట్టి వచ్చింది. మంచి ఏంటిది, బోయాజ్ దగ్గర మంచి ప్యాలెస్లో ఉంది. మంచి ఏంటిది, యేసు ప్రభు దావీదు ఒక వంశావళిలో ఆమె లెక్కింపబడ్డది. ఎలీషా కూడా వాళ్ళ ప్రాపర్టీని అన్నింటినీ విడిచిపెట్టాడు, దేవుణ్ణి ఎత్తుకున్నాడు. ఏ అద్భుతం వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వీళ్ళని దేవుడు గొప్పగా దీవించినాడు. మనం ఒకవేళ నూతన అది పాత నిబంధన బ్రదర్ అని అనుకుండొచ్చు.
ఒకవేళ మీరు నొత్తున్నారంటే మార్క్స్ వార్త 10వ అధ్యాయం 28వ వచనం చదువుదాం ఒకసారి. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయన చూడండి ఏంటిది, పేతురు దేవుణ్ణి అడుగుతున్నా అంటున్నాడు. యేసు ప్రభు చెప్తుంటే పేతురు, ప్రభా మేము అన్నీ విడిచిపెట్టి వచ్చినాం, మా ఆస్తి, మా కుటుంబము, మా చుట్టాలు, మా వృత్తి, చేపలు పట్టే వృత్తి అన్నీ విడిచిపెట్టి, ఏంటిది అన్నీ అంటే ఏం లేదు, అన్నీ అంటే అన్నీ విడిచిపెట్టి నీకు వచ్చినాం. ఎక్కడికి? నీ దగ్గరికి వచ్చినాం కదా. అన్నీ విడిచిపెట్టి వచ్చినందుకు దేవుడు పేతురుని ఏం చేసినాడు? స్టార్టింగ్ చాలా కష్టాలు పడ్డాడు. పేతురు కూడా మామూలు కష్టాలు కదా, చాలా. మనం అనుకుంటొచ్చు వీళ్ళు చేపలు పట్టే జాలర్లు కదా, వీళ్ళకి ఏం ఆస్తి ఉండొచ్చు అని మనం బహుశా అనుకుంటుంటే, పేతురు చాలా రిచ్ పర్సన్, చాలా ఆస్తిపరుడు. ఆయన బీదోడో లేనోడో కాదు, ఆయన చాలా ఆస్తిపరుడు. ఆయన చేపలు పట్టే ఓడనే కొన్ని లక్షలు ఖరీదు ఉంటుంది. ఆయన ఆస్తి చాలా ఎకరాలు. నేను ఇజ్రాయెల్కి వెళ్ళి చూసినప్పుడు ఆయన ఆస్తి చాలా పెద్దగా ఉందని, మామూలు ఆస్తి కాదు ఆయనది. అవన్నీ విడిచిపెట్టి వచ్చినాడు అంటే మామూలు కాదు. ఆయన అవన్నీ విడిచిపెట్టి, ఈ రోజులలో మనము ఒకటి విడిచిపెట్టమంటే విడిచిపెడతామా? వీళ్ళు ఇవన్నీ విడిచిపెట్టినారు కదా, వాళ్ళు విడిచిపెట్టి ఏ ఆశ లేకుండా విడిచిపెట్టి వచ్చినారు. దేవుడు వాళ్ళని లాస్ట్కి దీవించినాడు. మనము అవన్నీ అవసరం లేదు, దేవుడు కొన్ని చెప్తాడు, అది విడిచిపెట్టమంటే అబ్బో. సపోజ్ దేవుడు, అమ్మా మొబైల్ ఎక్కువ వాడడం బంద్ చేయి, ఏదైనా కానీ ప్రభా అది మట్టుకు నేను విడిచిపెట్టా. అమ్మా సీరియలు సినిమాలు బంద్, అది ఏమన్నా కానీ అది మట్టుకు ఒక్కటి నేను విడిచిపెట్టా. అమ్మా అనవసరమైన ముచ్చట్లు బంద్ చేయి, అబ్బో అది మట్టుకు నేను విడిచిపెట్టా. బాబు టైం వేస్ట్ చేయకు నాయన, అది మట్టుకు వద్దు. వీళ్ళందరూ వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసుకొని ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చారు, గొప్ప దీవెనలు పొందుకున్నారు. మనం ఈ రోజులలో దేవుడు ఇలాంటివన్నీ మనకు చెప్పట్లేదు, కానీ కొన్ని దేవుడు మన భవిష్యత్తు కోసం కొన్ని చెప్తే అది విడిచిపెట్టడానికి ఈ రోజులో మనుషులు కింద పైన అవుతారు. అవునా? అబ్బో నాకు అనుకూలంగా ఉండదు, నాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, నాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, అబ్బో అక్కడ నేను పోలేను, అయ్యో వర్షంలో నేను ఎడపోతా పోను, నాకు మంచి కంఫర్ట్ కావాలి కదా. ఇట్లున్నప్పుడు హౌ గాడ్ విల్ ట్రస్ట్ యూ? నీకు దేవుడు ఎలా నమ్ముతాడు? వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏ అద్భుతాలు చూడలేదు. వాళ్ళ లైఫ్లో ఏ అద్భుతాలు? ఓఫ్రా ఏం చేసింది? వెళ్ళిపోమ్మనకంటే మంచిగా వెళ్ళి లోకాంశరమైన వాటి మీదకి పడిపోయింది. లోతు లోకాంశరం మీద పడిపోయాడు, అంటే లోకాంశరంగా సుఖభోగాలు దాంతో వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు మటుకు కష్టమైన నష్టమైన నేను దేవుణ్ణి విడిచిపెట్టను అన్న వాళ్ళు చివరికి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? పేతురు వచ్చినాడు, పేతురు దేవుని దగ్గరికి వచ్చాడు. పేతురు దేవుడు అంటే చూడండి, జాలర్లు లైఫ్ మనం అనుకున్నంత ఈజీ కాదు. మనము చేపలు పట్టేటప్పుడు ఏముంది, ఇట్లా గాలం వేసి పడతామంటే సముద్రంలో వెళ్ళినోళ్ళకి తెలుసు చేపలు పట్టడం ఎలా ఉంటుంది అనేసి. ఈ రోజైనా మంచి మంచి టెక్నాలజీ ఓడలు ఉన్నాయి, మరి వాళ్ళ ఓడ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించాలి. వాళ్ళ ప్రయాణించే ఓడ ఒకళ్ళు నీళ్ళు మొత్తం వచ్చేసి మునిగిపోతే వాళ్ళు సరే ఈత వచ్చి అనుకో, ఎంతసేపు వాళ్ళు ఈదుకొని ఒడ్డున చేరుకుంటారు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఇంకోటి వాళ్ళకి దారిలో ఎటు తెలుస్తుంది, నీళ్ళలో ఈ ఒడ్డు పోవాలి అడ్డు దిక్కు పోవాలి, వీళ్ళకి దారిలో ఎట్లా తెలుస్తుంది? కొంచెం ఒకవేళ చూడండి, కొంచెం ఇట్లా పోతా ఓడ కొంచెం ఒక 10 degrees ఇట్లయిందనుకో, ఒక దేశానికి పోవాల్సింది ఇంకో దేశానికి వెళ్ళిపోతుంది. ఒక దేశానికి పోవాల్సిన ఓడ ఇంకో దేశానికి జస్ట్ కొంచెం దారి కొద్దిగా ఇట్లా తిరిగితే
వీళ్ళు ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ లేదు, కానీ వీళ్ళు ఏ విధంగా వీళ్ళు ఉన్నారు. తుఫాను వచ్చిందనుకోండి, వీళ్ళు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు అంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎంత రిస్కీ లైఫ్ అన్నమాట. అది చేపలు పట్టడం అంత ఈజీ కాదు, ఎంత రిస్కీ లైఫ్. అవన్నీ వాళ్ళు విడిచిపెట్టి యేసుప్రభు దగ్గరకు వచ్చారు. యేసుప్రభు వచ్చినాక వాళ్ళు ఎండనక వానక చలి అనక దేవుడితో, చూడండి మనకి ఈరోజు చలి పెడితే దుప్పట్లు కప్పుకుంటాం. యేసుప్రభు శిష్యులు వాళ్ళందరూ ఎక్కడున్నారంటే చెట్ల కింద ఒలివ, వాళ్ళ స్థానం ఎక్కడంటే ఒలివ తోట, గెస్సమని తోట. వాళ్ళు ప్రతిరోజు వెళ్ళి ఆ గెస్సమని తోటలోనే ఉండేటోళ్ళు. ఆ తోటలో మంచి ఏమంటారు ఒలివ చెట్లు ఉన్నాయి, అక్కడ మంచి చల్లగా ఉంటుంది. అప్పుడు ఎండాకాలం అంటే ఓకే అనుకోవచ్చు, మామూలు చలికాలంలో చలిలో వాళ్ళు ఎట్లుండొచ్చు. ఒలివ కొండ మీద రోజు ఆడ బైబిల్ స్టడీ జరిగేది. యేసుప్రభు వాళ్ళ శిష్యులందరికీ వెళ్ళి అక్కడనే వాళ్ళకన్నీ రోజు ఇట్లా కూర్చొని వాళ్ళకన్నీ టీచింగ్స్, వాళ్ళకున్న డౌట్స్ అన్నీ దేవుడు అక్కడనే బైబిల్ కాలేజ్ అన్నమాట. వాళ్ళకు అక్కడనే వాళ్ళకు బైబిల్ కాలేజ్. వాళ్ళకి ఏ వసతులు లేవు. మనకి ఈరోజు ఇక్కడ వాళ్ళేంటి నడకనే, మొత్తం వాళ్ళంతా నడకనే వెళ్ళారు. ఈరోజు మనం బైక్ లేకుండా ఎక్కడికి వెళ్ళాం, కార్ లేకుండా ఎక్కడ వెళ్ళాం, అది లేకుండా వెళ్ళాం, ఏది లేకుండా మనం వెళ్ళాం. నేను అనుకుంటా ఈ రోజులో ఉన్న టెక్నాలజీ వాళ్ళకు ఆ రోజులో ఉంటే ప్రపంచం మొత్తం ఎప్పుడో క్రైస్తవంగా మారిపోయింది కదా. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి అంత గొప్ప పరిచర్య చేశారు. మనకి ఇన్ని ఫెసిలిటీ ఇచ్చినా కొంచెం వర్షం పడితే ఈ వర్షంలో ఎవరు పోతాడు, చలిలో ఎవరు పోతారు, ఎండ ఉంది తర్వాత పోదాం. దేవుని ఒక పనిని ఎంత నెగ్లెక్ట్ చేస్తాం. వీళ్ళందరూ ఏ అద్భుతాలు చూడలేదు, కానీ దేవుడి కోసం వాళ్ళు ఏం చేసినారు, ఎంత నష్టమైన యోబు కానీ వీళ్ళందరూ, మనం యోబు ఒకటి చూస్తాం, వీళ్ళందరూ రిస్క్ తీసుకొని దేవుడి కోసం ఏమన్నారు, నువ్వు ఎక్కడుంటావు నేను కూడా అక్కడనే ఉంటా, నువ్వు ఏం చేస్తావు నేను అదే చేస్తాను అనేసి. పేతురు కూడా మేము అన్నీ విడిచిపెట్టి వచ్చినాం ప్రభా, ఇప్పుడు వీళ్ళు ఎక్కడంటే యేసుప్రభు ఎక్కడుంటే, యేసుప్రభుకి ఇల్లు ఉందా? కొంతమంది యేసుప్రభు దగ్గర వెళ్తే నేమ్ ఫేము మంచి ఫుడ్ వస్తుందని వస్తే దేవుడు ఏమన్నాడు, బాబు నీకన్నా ఇల్లు ఉంది, నాకు ఇల్లు లేదు నాయన అని వెళ్ళగొట్టేస్తాడు. నేమ్ ఫేమ్ కోసం వచ్చేటోళ్ళు కూడా ఉంటారు. అగ్ర చైర్స్ కావాలి, సేవ వద్దు, పేరు కావాలి, పేరు కావాలి, చైర్స్ కావాలి. కానీ దిగి సేవ చేయడం అంటే మన వల్ల ఏడైతుంది. ఇలాంటి లైఫ్స్ వీళ్ళు అనుభవించినారు. కానీ వాళ్ళ స్టార్టింగ్ వాళ్ళ లైఫ్ చాలా కష్టంగా ఉంది, కానీ వాళ్ళ లైఫ్ ఎండింగ్ ఎలా ఉంది. ఈరోజు దేవుడు మనకేసే ఒక ఏంటంటే, మన జీవితాలలో ఇన్ని అద్భుతాలు చేసినాడు దేవుడు కదా. కానీ ఎప్పుడైనా మనం అన్నామా, దేవా నువ్వే, కొన్నిసార్లు మనకి ఏమైనా మిరాకిల్ కాకపోతే ఏమైనా ఇదైతే ఎంత గునగడం సనగడం ఉంటుంది మన లైఫ్. ఏం చేసినాడు దేవుడు? కొంతమంది అంటారు, ఏం చేసినాడు బ్రదర్ దేవుడు, నాకు ఏం చేసినాడు దేవుడు? ఒక మాట అంట, ఏం చేసినాడు దేవుడు? నేను కూడా మీకు అడుగుతున్న ఒక క్వశ్చన్, ఏం చేసినాడు దేవుడు? మీరేం ఆన్సర్ ఇస్తారు? రక్షణ ఇచ్చినాడు. దేవుడు ఏం చేసినాడు? రక్షణ ఇచ్చినాడు లేదో మనకేం తెలుసు అంటారు. ఏసులో చనిపోయినా లేదో మనకేం తెలుసు అంటారు కొంతమంది కదా. ఏం చేసినాడు? నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు నువ్వు ఏం చేసినావు చెప్పు. దేవుడు ఏం చేసినాడు అనడానికి కొన్ని కోట్లు రుజువులు ఉన్నాయి. ఏం రుజువులు? సూర్యుడు, భూమి, ఆకాశం, చెట్లు, ఇవన్నీ మనుషులు కనిపిది, ఇవన్నీ దేవుడు ఉన్నదానికి రుజువే. ఇది ఇవన్నీ దేవుడు చేసింది. మరి నువ్వు ఏం చేసినావు? దేవుడు ఉన్నాడని చెప్పడానికి, దేవుడు చేయడానికి ఈ ప్రపంచం కళ్ళు తెరిచి ఎట్టు చూడు మొత్తం దేవుడి గురించి చెప్తుంది. ఇవన్నీ దేవుడే చేసినాడు, కానీ ఒక్కటి ఖరాబ్ దేవుడు చేయలేదు. ఖరాబ్ చేసుకుంది దేవుడు కాడు, మనం చేసుకున్నాం. నా జీవితం ఈరోజు ఇలా ఉందంటే నేను తీసుకున్న నిర్ణయాలు బట్టి ఈరోజు నేను ఇలా ఉన్నా. మీ లైఫ్స్ అలా ఉన్నాయంటే మీరు తీసుకున్న నిర్ణయాలు బట్టి మీరు అలా ఉన్నారు. వీళ్ళ లైఫ్స్ ఇలా ఎందుకు ఉన్నాయంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు బట్టి వాళ్ళు ఉన్నారు.
యోసెఫ్ ఏమన్నా కానీ నేను దేవుణ్ణి మట్టుకు విడిచిపెట్టాను, కష్టమైన నష్టమైన అన్నాడు. మాట మీద కొంతమంది మాటలకి చేష్టలకి మ్యాచ్ అవ్వవు. కొంతమందికి వాళ్ళు చెప్పే మాటలకి వాళ్ళ చేష్టలకి మ్యాచ్ అవ్వవు, కానీ వీళ్ళ లైఫ్లో మ్యాచ్ అయినాయి. రూతు విడిచిపెట్టి దేవుని నేయమును అతుకొని నిలబడ్డది గట్టిగా, ఆమె లైఫ్ బాగుపడ్డది. ఎలీషా విడిచిపెట్టినాడు, ఏలియాని పట్టుకున్నాడు, రెండంతల ఆత్మ పొందుకున్నాడు. పేతురు విడిచిపెట్టినాడు, దేవుణ్ణి అతుకున్నాడు, బలంగా వాడబడ్డాడు. చాలాసార్లు అంటాడు, ప్రభా నన్ను వాడుకోని కొంతమంది. కానీ చూడండి, దేవుడు ఎవరిని వాడుకుంటారు తెలుసా? దొంగను కూడా వాడుకుంటాడు, ఎవరైనా వాడుకుంటాడు. కానీ దేవుడు వాడుకున్న వాళ్ళని నువ్వు అందుబాటులో ఉంటే నేను వాడుకుంటాడు. దేవుడు నిన్ను వాడుకోవాలంటే నువ్వు అందుబాటులో ఉండాలి. ఎవరికి? దేవుడికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనంట, సిస్టర్ బ్రదర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రే చేసిరా అని అంట. బ్రదర్ మేము ఇప్పుడు వర్షంలో నేను పోం బ్రదర్ అంట. ఓకే నెక్స్ట్ నువ్వు వెళ్ళివాడు. ఓకే నెక్స్ట్ వాడు వెళ్ళివాడు. ఇప్పుడు ఎవరు పని చేసినట్టు? ఎవరైతే వెళ్తారో వాళ్ళు పని చేసినట్టు. నెక్స్ట్ దేవుడు వాళ్ళకి ఇంకొక పని అప్పచెప్తాడు, నెక్స్ట్ ఇంకొక పని చెప్తాడు. కలిగిన వానికి ఇవ్వబడు, లేని వాని వద్ద నుండి కలిగినంత ఇయ్యు. ఎందుకంటే నువ్వు సాకులు ఎక్కువ కదరా, నీకేంటిది సాకులు ఎక్కువ. సాకులు ఎక్కువనోడికి సాకులోడు నయం. ఒక దగ్గర ఉండి ఇస్త్రీ చేసుకుంటూ కూర్చోయ్య, వాడుకోడిగా దేవుడు. ఇది నా లైఫ్లో జరిగింది. ఒకసారి డాక్టర్ డీజెస్ అంకుల్ అన్న టెస్ట్ మనీ ఏంటంటే, ఆయనకు నార్త్ ఇండియాలో పిలిచినారంట, మినిస్ట్రీ చేయడానికి పిలిచినారంట. అయితే కొన్ని కారణాల వలన, కొన్ని పనుల వలన దినాకర్ అంకుల్ నార్త్ ఇండియాకు పోలేదంట. అప్పుడు రిజెక్ట్ చేసినందుకు ఆయన చనిపోయే వరకు నార్త్ ఇండియానే పోలేదండి. నార్త్ ఇండియాలో వెళ్ళి పరిచయం చేయలేదు ఆయన. ఒక్కసారి నువ్వు రిజెక్ట్ చేస్తే యూ లూజ్ ద ఆపర్చునిటీ. ఇది డీజెస్ అంకుల్ చెప్పారు. ఒక్కసారి నువ్వు అది విడిచిపెట్టేస్తే అంతే. దేవుడు నిన్ను వాడుకోవాలన్నప్పుడు ఏదైనా సర్కమ్స్టెన్స్ పక్కన పెట్టి నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే దాని అన్నింటినీ దేవుడు మంచిగా మార్చే దేవుడు. నాకు గుజరాత్కి వెళ్ళి దేవుడు ప్రే చేయమన్నాడు 7 hours. ఎందుకు ఏమీ నాకు సంబంధం లేదు, వెళ్ళి చేయమన్నాడు. వెళ్ళిన అదే రోజు మా మమ్మీది ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్. నేను వెళ్ళిన ఆ రోజు 7 hours నేను మా మమ్మీ కోసం ప్రార్థన చేయలేదు. ఇక్కడ మా మమ్మీది ఆపరేషన్ అవుతుంది, నేనేమో ఆడ గుజరాత్ కోసం ప్రార్థన చేస్తున్నా. ఆడ ప్రేయర్ అయిపోయినాక నేను విన్న కబురు ఏంటంటే, మమ్మీది ఆపరేషన్ సక్సెస్ అయిందిరా అని విన్నా. నువ్వు దేవుడు పని చేయి, దేవుడు నీ పని చేస్తాడు. నేను ఒకవేళ మా మమ్మీ ఆపరేషన్ ప్రభా అయిపోయినాక పోతానంటే ఏమయ్యేది? జనరల్గా ఏమయ్యేది? వీళ్ళందరూ అద్భుతాలు చూసి దేవుడిని నమ్ముకోలేదు. వాళ్ళు నిజమైన దేవుడు, రక్షకుడు, సృష్టికర్తని నమ్ముకొని కష్టాలను వచ్చినాడు. వాళ్ళు వచ్చినందుకు దేవుని ఒక ఆశ్రయంలో, దేవుని ఒక రెక్కల కింద వచ్చినందుకు దేవుడు వాళ్ళని అన్యాయం చేయలేదు. ఆయన అన్యాయం చేసి, నువ్వు సాక్రిఫైస్ చేస్తే దేవుడు అన్యాయం. నేను ఒకరోజు నేను ఉపవాసం ఉండ ప్రభా, తింటా ప్రభా అని చెప్పి అన్నప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, సరే తినురా అన్నాడు. నీకు తింటే బలం ఇచ్చేది దేవుడు, ఉపవాసం ఉంటే బలం ఇచ్చేది దేవుడు అన్నాడు. ఇప్పుడు నేను తింటే దేవుడు బలం ఇవ్వకపోతే, దేవుడు దిగించకపోతే తిని కూడా వేస్ట్. ఒకవేళ నేను తినలేదనుకో, తినకుంటే నేను ఉన్ననుకో, నాకు బలం ఇచ్చేది ఎవరు? ఇప్పుడు అట్లా దేవుడే, ఇట్లా దేవుడే. మరి అలాంటప్పుడు వింటే అయిపోతుంది కదా. ఏమన్నా అయితే ఆయన రెస్పాన్సిబుల్, నేను తిన్నాను అనుకో ఏమన్నా అయితే నేను రెస్పాన్సిబుల్. అవునా? సో మన లైఫ్లో మనం ఈరోజు నేర్చుకోవాల్సిందంటే, దేవుడికి మన లైఫ్ని సాక్రిఫైస్ చేయాలి. నీకు స్టార్టింగ్ కష్టం ఉండొచ్చు, స్టార్టింగ్ ఇబ్బందులు ఉండొచ్చు, బట్ ఎండ్, స్టార్టింగ్ ఇంపార్టెంట్ కాదు, ఎండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మేము దేవుడిని నమ్ముకున్నాక అందరూ అంటారు యేసు ప్రభుని నమ్ముకుంటే కష్టాలు పోతాయి. కానీ నిజంగా చెప్తున్నా, మేము యేసు ప్రభుని నమ్ముకున్నాకనే మాకు కష్టాలు మొదలైనవి. యేసు ప్రభుని నమ్ముకున్నాకనే మాకు కష్టాలు మొదలైనవి. 1-2 కాదు, 14-17 సంవత్సరాల వరకు కష్టాలు ఉన్నాయి. తిండికి లేకుండా బాగా కష్టాలు పడ్డాం.
తిన్న కారం అన్నం తింటుంటే ఇంకోళ్ళు వచ్చి నాకు ఆ కారం అన్నం పెట్టమనేటోళ్ళు, నూకలు తింటుంటే మాకు అది పెట్టమని. అంటే ఆలోచించండి ఎంత కరువులో ఉన్నాం. ఒక్కటి కాదు, రెండుగా 14-16 సంవత్సరాలు ఈ అవస్థలు పడ్డాం. స్టార్టింగ్ మా లైఫ్ అలా ఉంది. ఇప్పుడు క్రమక్రమంగా దేవుడు దీవిస్తూ ఉన్నాడు. స్టార్టింగ్ గాడ్ విల్ టెస్ట్. దావీద్ని దేవుడు అభిషేకించిన తర్వాత ఆయన ఏంటిది, హరి ఏంది నన్ను దేవుడు రాజుగా అభిషేకిస్తే నేనేంది అడవిలలో ఉంటున్నాను అనలేదు ఆయన. ఎక్కడ దావీదు దేవుడు వ్యతిరేకంగా ఒక్కసారి కూడా మాట్లాడలేదు కదా. ఒక్కసారి కష్టాలు వచ్చినా ఏది వచ్చినా దేవుని పట్టుకున్నాడు, పోతూనే ఉన్నాడు. ప్రతి యుద్ధంలో దేవా ఈ యుద్ధం ఎలా చేయాలి, ఇగో ఇలా చేయి గెలు. యుద్ధాలు నేర్చుకుంటున్నాడు, ముందుకు పోతూనే ఉన్నాడు. ఆయన లైఫ్ స్టార్టింగ్ గొర్రెల కాపరిగా పోయి ఇజ్రాయెల్కి రాజుగా మారింది. స్టార్టింగ్ అనే ఇంపార్టెంట్, కానీ ఎండింగ్ అనే లైఫ్ ఎలా ఉంది. సౌల్ లైఫ్ స్టార్టింగ్ ఎలా ఉంది, ఎండింగ్ ఎలా ఉంది. దేవుడు ఒక మాటకు సగం సగం చేసుకుంటా కట్ చేసుకుంటా ఎప్పుడు చేరు కావాలి, పేరు కావాలి. సామ్యుయేల్ కంటే వచ్చి వాళ్ళ ముందు నన్ను గణపరచు, ఇదే కావాలి ఆయనకు. ఎండ్ లైఫ్ ఎలా ఉంది ఆయనది. దావీదు ఎప్పుడు పేరు నేమ్ ఫేమ్ కోరలేదు. ఆయన లైఫ్ ఎలా ఉంది. ఆయన కూడా అన్నీ విడిచిపెట్టాడు. పేతురు, పౌలు హింసకుడు, యేసు ప్రభు పేరు చెప్పలేదు. జస్ట్ ఒక్కసారి దేవునికి వెలుగు చూశాడు, మారిన జీవితం అంటే మారినట్టుగా. మళ్ళా వెనకాల తిరిగి చూసేది లేదు, ఆలోచించేది కూడా లేదు. ఇక ఇలాంటి అద్భుతాలు ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మన జీవితాల్లో దేవుడు ఎన్నిసార్లు చేస్తాడు, ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడి. మళ్ళీ అంట దేవుడు ఏం చేస్తాడు మళ్ళీ అంటాం మనం. దేవుడు మాట్లాడతాడా? నిజంగా దేవుడు మనతో మాట్లాడాడు ఎన్నిసార్లు. డ్రీమ్స్తో మాట్లాడిండు, డైరెక్టర్ స్వరంతో మాట్లాడాడు, దర్శనం ఇచ్చి మాట్లాడు, అంటే దేవుడు నాతో మాట్లాడిండండి. ఇన్నిసార్లు మన దేవుడు ఒక మాట్లాడు. వాళ్ళు ఒక్కసారి మాట్లాడగానే వాళ్ళ జీవితాలు మార్చేసుకున్నారు. మనం ఇన్నిసార్లు మాటలు విని ఇన్ని అద్భుతాలు చూసి మళ్ళీ మన లైఫ్స్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఎందుకు ఉంటుంది. చాలామందికి ప్రశ్న రావచ్చు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ఏళ్ళు బ్రదర్ నాకు ఈ కష్టాలు అనొచ్చు. మరి వాళ్ళు ఎన్ని ఏళ్ళు పడ్డారు వాళ్ళ కష్టాలు. యోసెఫ్ ఎన్ని ఏళ్ళు పడ్డాడు, రూత్ ఎన్ని ఏళ్ళు పడ్డది, ఎలీషా ఎన్ని ఏళ్ళు పడ్డాడు, పేతురు ఎన్ని ఏళ్ళు. ప్రతిదానికి ఒక టైం ఉండదు. నా లైఫ్లో కూడా నేను బాగా కష్టాలు పడ్డా, చిన్నప్పటి నుండి కష్టాలు పడుతున్నా. కొందరు తిండి లేక, కొందరు లేక కష్టపడతారు, కొందరు ఉండి కష్టపడతారు. కొందరికి అన్నీ ఉంటాయి, తినలేక కష్టపడతారు. ఎందుకంటే షుగర్ బీపీ కదా. మరి మేమేమో లేక తినలేదు, చాలామంది పెట్టుకుని తినరు. ఏదైనా బలం ఇచ్చేది దేవుడే. హల్లెలూయా. ఏదైనా పేతురు వాళ్ళు అంటారు, యేసు ప్రభు కోసం మేము శ్రమ పడడానికి వాళ్ళు భాగ్యంగా ఎంచుకున్నారు. దేవుడు ఒక పని చెప్తే నువ్వు ఆ పని వెళ్తుంటే నీకు ఆ పనిలో ఏదైనా కష్టం వస్తే మనం కూడా చెప్పవచ్చు, దేవుడు పనిలో ఈ కష్టాలు ఎంచినందుకు నేను కూడా ధన్యుడు అని చెప్పేసి. కానీ మనం ఏం చేస్తాము, తప్పించుకోవడానికి చూస్తాము. ఆల్వేస్ మనం ఏం చేస్తాము, తప్పించుకోవడానికి చూస్తాము. తప్పించుకోవడం గొప్ప కాదండి, దాన్ని జయించడం గొప్ప. హల్లెలూయా. దానిని మనము, వీళ్ళందరూ ఏం చేసినారు, కష్టాలు వచ్చినాయి, బట్ వాళ్ళు దేవుడి కోసం స్టాండ్ అయినారు. నీకు ఒకసారి ఆపర్చునిటీ వస్తే నువ్వు ఒకసారి నో అన్నావు అనుకో, నెక్స్ట్ నీకు రాదు. దేవుడి నుండి ఏదైనా ఆపర్చునిటీ వచ్చిందనుకో, దేవుడి నుండి ఏదనుకో, మనం అంటాం, బ్రదర్ నాకు ఇంతకుముందు దేవుడు అది చెప్పాడు, అప్పుడు చేయలే, ఇప్పుడు చేయవచ్చా అంటే అది పోయింది, ఇక రాదు మళ్ళీ నీకు. అది పోయింది, యూ లూజ్ ఇట్, అంతే. ఒక దేవుడు కరుణిస్తే మళ్ళీ ఇస్తే, లేకపోతే వేరేది ఇస్తాడు, మళ్ళీ నీకు అది ఇవ్వడు. ఎందుకంటే యూ హ్యావ్ రిజెక్టెడ్. మన లైఫ్లో, నా లైఫ్లో కొన్ని నేను అట్లానే రిజెక్ట్ చేసుకున్నా. నా లైఫ్లో కొన్ని నేను అలాగనే రిజెక్ట్ చేసుకున్నాను. నేను కొన్ని విషయాలు దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీ రిజెక్ట్ చేసినావు అనుకో, అంతే. తప్పించుకోవడం గొప్ప కాదు, కానీ దానికి నిలబడము గొప్ప. హల్లెలూయా. సో వీళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎస్తేర్ అంటది, నేను నశించిన పర్వాలేదు, నేను నిలబడతాను అని. ఆమె లైఫ్ని రిస్క్ తీసుకుని దేవుడి కోసం. అందుకోసమే
ఆమె చేసిన 3 రోజులు ఉపవాస ప్రార్థన, ఆమె చేసినందుకు ఎస్ఏ గ్రంథం ఉంది. లేకపోతే అసలు ఎస్ఏ గ్రంథం అసలు ఏమైనా ఉందా? మెయిన్ ఎస్ఏ గ్రంథం లేదంటే ఎస్తేర్ ఏం చేసింది? 3 రోజులు వితౌట్ వాటర్ ఫాస్టింగ్ చేసింది వాళ్ళ ప్రజల కోసం. అది మెయిన్ యాక్చువల్గా. ఆమె అదొక్కటి చెయ్యకపోయి రాజు దగ్గరకు పోకపోతే అసలు బైబిల్ ఎస్ఏ గ్రంథమే ఉండకపోతుండే. ఆమె లైఫ్ని రిస్క్ తీసుకుంది. మన లైఫ్లో కూడా నువ్వు ఎప్పుడైతే రిస్క్ తీసుకుంటావో నీ కోసం ఒక బుక్ రాయబడుతుంది. నువ్వు రిస్క్ లేదనుకో నీకు బుక్కే ఉండదు. నీకు బుక్కే ఎందుకు నీకు బుక్ మళ్ళీ రిస్క్ లేదు. నువ్వు రిస్క్ ఎందుకంటే బహుమానాలు అందరూ ఎవరికి ఇస్తారు? వీళ్ళు చాలా కష్టపడి వచ్చారు. మనం అంటాం చనిపోయిన వాళ్ళకి రెస్ట్ ఇన్ పీస్ అంటాం. అంటే ఇప్పుడు మంచిగా విశ్రాంతి తీసుకో అంటాం. అంటే విశ్రాంతి ఎవరికి కావాలి? బాగా కష్టపడినోడికి విశ్రాంతి కావాలి, అంతే కదా. కష్టపడినోడికి విశ్రాంతి అంటే వాడికి ఏమంటారు? సోమరి అంటారు, అంతే కదా. ఇప్పుడు ప్రీస్ట్ అంటే పరలోకంలో దేవుడు అంటాడు, ఇగో ఈయన చాలా కష్టపడి నా కోసము సువార్త కోసం వచ్చినాడు అన్నప్పుడు, ఓహో వెల్ డన్ మై సన్ అని చెప్పి నీ కిరీటం ఇస్తాడు. నువ్వు భూమి మీద ఏ కష్టపడకపోతే, ఏ రిస్క్ తీసుకుపోతే నీకు ఎందుకు కిరీటాలు ఇస్తారు? ఇస్తారా? నీకు ఇహమందును పరమందును అన్నాడు. ఇప్పుడు యోసేఫ్కి, నయోమి వీళ్ళందరికీ ఇక్కడ వచ్చింది, నెక్స్ట్ అక్కడ వచ్చింది. మన లైఫ్లో కూడా నువ్వు దేవుడి కోసం నిలబడి రిస్క్ తీసుకుంటే నీకు ఇక్కడ వస్తుంది, ప్లస్ అక్కడ వస్తుంది. నువ్వు ఒకవేళ ఇక్కడ తీసుకుపోతే ఇక్కడ రాదు, అక్కడ రాదు. ఏదో ఏంటంటే నువ్వు ఉన్నావు చేస్తున్నావు అందరితో సమానం. నువ్వు స్పెషల్గా దేవుళ్ళు వాడబడాలంటే నువ్వు ఎక్స్ట్రా ఉండాలి దేవుళ్ళు. హల్లెలూయా. మనం దేవుడిని వాడుకోవాలంటే నువ్వు స్టెప్, ఒక అడుగు ముందే ఉండాలి, ఒక అడుగు వెనకాల ఉండదు, తప్పించుకోవడానికి కాదు. మనం ఇక్కడ ఎందుకున్నాము? అందరికీ బర్త్డే తెలుసు, డెత్ డే ఎవరికి తెలుసా? తెలియదు. మనిషి ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలియదు. హల్లెలూయా. కాబట్టి మన లైఫ్లో దేవుడికి మీరేమో నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. స్టార్టింగ్లో దేవుడు ఉన్నావు, ప్రభా నేను ఇట్లనే ఉంటాను, ఇట్లా చేస్తాను. వెర్ ఈస్ దట్ కమిట్మెంట్? మీరు నా కమిట్మెంట్ చేయలే కదా బ్రదర్, మేము కమిట్మెంట్ చేసింది మీరు ఇట్లా నువ్వు చేయట్లేదని అంటున్నారంటే ఒక మాట అంట, నువ్వు నాకు కమిట్మెంట్ చేసినావా? నాకు కమిట్మెంట్ చేసింది ఒక వ్యక్తి తెలుసా? నాకు కమిట్మెంట్ చేసింది ఫిజికల్గా ఒక వ్యక్తి, నా భార్య. కష్టాలు రోగాలు ఏమైనా తోడు ఉంటుంది, ఆమె కమిట్మెంట్ చేసింది. మీరు ఎవరు నాకు కమిట్మెంట్ చేయలే కదా, నేను మీకు చేయలేదు. మీరు ఎవరు చేశారు? ఆ కమిట్మెంట్ గురించి అడిగేది. నువ్వు ఎంతవరకు స్టాండ్ అయి ఉన్నావు? ప్రభువా నన్ను వాడుకో, నేను ఇట్లా చేస్తున్నాను, ఓకే వెరీ గుడ్. దాని మీద ఎంత ప్రయాసపడుతున్నావు, ఎంత స్టాండ్గా ఉన్నావు? ఎందుకంటే వీళ్ళందరూ కష్టాలు వచ్చినాయి కానీ వాళ్ళు దానిలో నిలబడ్డారు. వాళ్ళ కాలింగ్లో దే స్టాండ్. కష్టాలు వచ్చినా, తుఫాను వచ్చినా, వాళ్ళు ఏంటిది సముద్రంలో పోతే తుఫాను వస్తుంది, వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? పేదలు నిలబడ్డారు. ఇప్పుడు నీ పిలుపులో పోతున్నప్పుడు కూడా తుఫాను వస్తుంది, వర్షం వస్తుంది, చలి వస్తుంది. వేర్ ఆర్ యూ? నువ్వు ఎక్కడున్నావు? ఏలియా కడతాడు, ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటాడు. కొన్నిసార్లు దేవుడు మనకు కూడా అంటాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటాడు. సో వేర్ ఆర్ యూ? ఆదాం నువ్వు ఎక్కడా? ఈరోజు దేవుడు నువ్వు ఎక్కడా? కమిట్మెంట్ ఏమైంది? కొంచెం కష్టం రాగానే అయిపోయిందా? వేర్ యూ స్టాండ్? ఈరోజు వీళ్ళందరూ స్టార్టింగ్లో అద్భుతాలు ఏం చూడలేదు కానీ వాళ్ళు నిర్ణయం తీసుకొని దేవుడు అంటగట్టున్నారు. మనం కూడా ఈరోజు మీ జీవితాల్లో అయితే మనకు వాళ్ళకన్నా ఎక్కువ అద్భుతాలు మన జీవితం జరిగినాయి. బట్ మన విశ్వాసాలు పడిపోకుండా కమిట్ దేవుడితో గట్టిగా పట్టుకుందాం. హెబ్రీలు అంటారు, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అంటారు. కాబట్టి ఈరోజు మనము ఒకసారి మన కమిట్మెంట్స్ని ఒకసారి ఎందుకంటే ఇక్కడ ఎంత చేసినా నువ్వు విడిచిపెట్టిపోతావు. ఇక్కడ నువ్వు ఎంత సంపాదించినా ఏది చేసినా నువ్వు విడిచిపెట్టిపోతావు. ఏం తీసుకోపోయేది కూడా కొన్ని ఉంటాయి. ఏం తీసుకుపోతావు అంటే నువ్వు చేసిన మంచి పనులే. ఎప్పుడు డబ్బు ఉంటుంది, అలా ఉంటుంది, రేపు ఉంటుంది, అలా ఉంటుంది, రేపు వస్తుంది. బట్ నువ్వు ఆ డబ్బుతో చేసిన పని, ఒక మానవత్వంగా చేసిన పనే ఉంటుంది. ఇప్పుడు ఒక మాట, పుల్పిట్ ఉంది,
దీనికి కొంతమంది స్పాన్సర్ చేశారు, పుల్పిట్ ఉంది. ఒకవేళ ఆ మనుషులు ఉన్నా లేకపోయినా ఈ పని అయితే ఉంది కదా, ఈ మైక్ ఉంది, ఎవరో స్పాన్సర్ చేశారు. ఇప్పుడు ఆ మనిషి ఉన్న దగ్గర ఈ వసతి ఉంది కదా కదా మనం కూడా ఇవాళ ఉంటాం, రేపు ఉండకపోవచ్చు, కానీ మనం చేసిన పని, ఆ నిబంధన కవనెంట్ అనేది ఉండిపోతుంది. ఏమవుతుంది? ఉండిపోతుంది. సో నీకు దేవుడు అప్పచెప్పినది, నువ్వు దేవుడి కమిట్మెంట్ చేసుకున్నది ఎంతవరకు నువ్వు స్టాండ్ అవ్వవు. రూతు స్టాండ్ అయి ఉండదు, అన్నం ఉన్నా లేకున్నా స్టాండ్ అయి ఉండదు. దేవుడు తుదికి ఆమెకు దీవించినాడు. యోసెఫ్ బానిసగా అమ్మబడిన, అన్యాయపు తీర్పు తీర్చబడ్డ, చెరసాలను దేవుని ఎందుకు నా జీవితం ప్రశ్న వేయలేదు. ఆయన నోరు మూసుకొని లెట్ దై విల్ బి డన్ అన్నాడు. తర్వాత దేవుడు అది అయిపోయినాక ఉన్నత స్థానంలో పెట్టినాడు దేవుడు. ఎలీషా కూడా ఏంది బ్రాబా మంచిగా ఉండిపోయి తీసుకొచ్చి గుడ్డల అడవులలో పెట్టినావు అని అనలేదు. ఆ గుట్టల అడవులలోనే గ్యాజికి చూపించిన, అరే నువ్వు గుట్టల అడవులలో ఉన్న అనుకుంటున్నావు నన్ను, ప్రభా వీడి కళ్ళు తెరంగానే మొత్తం రథాలు, అగ్ని రథాలు మొత్తం కనిపించగానే, బాబోయ్ ఇది మామూలు ప్లేస్ కాదురా నాయనా అనుకున్నాడు. ఎవరు? గ్యాజీ. నువ్వు ఎప్పుడైతే లోకాన్ని విడిచి దేవుడిని గట్టిగా హత్తుకుంటావో, నీ లైఫ్లో కూడా దేవుడు ఇలాంటి అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. సో కష్టాలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టలేవు. కష్టాలు వచ్చినప్పుడు దేవుని నమ్ముకో, ఇది చేస్తే నువ్వు నిజమైన దేవుడు, ఇది చేస్తే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఏ అద్భుతాలు చేయలేదు, దేవుని నమ్ముకున్నాడు. షద్రక్ మేషక్ అబేద్నెగో ఉన్నారు. వీళ్ళందరూ డానియేలు, షద్రక్ మేషక్ అబేద్నెగో వీళ్ళందరూ యెహోవా నమ్మేటోళ్ళు, కానీ బానిసగా వెళ్ళారు. వాళ్ళు ఎప్పుడు దేవుని దూషించలేదు. అన్ని పరిస్థితులు వీళ్ళ వ్యతిరేకంగా ఉన్నారు, ప్రభుత్వం వ్యతిరేక, బట్ వీళ్ళు నిలబడి దానికి జయించినారు. ఒకవేళ దానియేలు తప్పించుకుంటే దానియేలు గ్రంథమే ఉండకపోతుండే. ఉండేదేనా? దానియేలు గ్రంథంలో ఏంటిది మెయిన్ అనలైజ్ జరిగినాయి. సింహం బోల్ ఒకటి, అది మెయిన్. ఇవన్నిటికన్నా మెయిన్ ఏందా అదొక్క దానికోసం ఇదంతా దాని గ్రంథం రాయబడ్డది ఆయన పేరు మీద. అదొక్కటి లేకపోతే ఉండకపోతుండే. అది ఒక్కటి ఉన్నది ఎందుకు అంటే, ఈయన ఏంటిది డైలీ 3 times ప్రే చేస్తాడు. గవర్నమెంట్ రూల్ ఏమన్నా కానీ సంబంధం లేదు, లోకం ఏమన్నా కానీ సంబంధం లేదు. ఇజ్రాయెల్ ప్రజలకు చిన్నప్పటి నుండి అవస్థలు పడుకుంటా, 70 సంవత్సరాల నుండి అవస్థలు పడుకుంటా ఇవన్నీ చూసుకుంటూనే ఉన్నాడు. ఏది మేలు జరగట్లేదు తన ప్రజలకు, అయినా స్టిల్ ఆయన దేవుని హత్తుకొని ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? సాతాను గారు చెరసాల సింహం మొలెత్తి రాజే వచ్చి అంటాడు, దానియేలు నిత్యము నువ్వు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించగలిగేనా అంటే, అరే రాజా ఈ సింహాలను నేను ఏం చేస్తే, ఎందుకంటే ఈ సింహాలను సృష్టించింది కూడా దేవుడే కదా, సింహాలను సృష్టించి కూడా దేవుడు, అవి మనల్ని ఏం చేస్తాయి? సో దేవుడు అంటే సాక్ష్యంగా మెయిన్. సో మన లైఫ్లో కూడా కొన్నిసార్లు మనం రిస్క్ని త్రూ వెళ్ళాల్సి వస్తుంది. యేసు కూడా ఒకరోజు నేను కూడా అడిగిన, ప్రభా ఏంది జీవితం అని అన్నప్పుడు దేవుడు నాకు యోహాను సువార్త 4:4 చూస్తే ఏముందంటే, యేసు ప్రభు సమరయ మార్గంలో వెళ్ళవలసిను అని ఉంటుంది. నాకు అర్థం కాలేదు, సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చిందంటే తర్వాత అర్థమైంది అరణ్యం నుండి వెళ్ళవలసి వచ్చింది. అంటే యేసు ప్రభుకి ఆ మార్గం వెళ్ళవలసి వస్తే మనకు కూడా కొన్నిసార్లు కొన్ని వేస్ నుండి వెళ్ళవలసి వస్తుంది. కొన్నిసార్లు గుట్టల నుండి, కుండల నుండి, చెట్ల నుండి, అడవుల నుండి, వర్షాల నుండి, ఎండ నుండి, చలి నుండి వెళ్ళవలసి వస్తుంది. ఇట్స్ అ లైఫ్, అదొక జీవితం. ఈసీజీ గ్రాఫ్ చేసిన అనుకోండి ఏమవుతుంది? పైకి కిందికి, పైకి కిందికి వస్తుంది. లేదు ప్రభా పైకి కిందికి నాకు వద్దంటే వద్దంటే దాని అర్థం ఏంటిది? అయితే నువ్వు లోకంలో ఉండలేవన్నట్టు, పరదేశము ప్రియులార అన్నట్టు అయిపోయింది. హల్లెలూయా. సో ఈరోజు మనం ఒకటి ఏంటంటే, దేవుణ్ణి ఉల్టా ప్రశ్న వేయడం కాదు, మనకు దేవుడు ఏమైనా అనుమతించిందంటే నేర్పియడానికి, మనకు తగ్గింపు నేర్పించడానికి, తగ్గించుకోవడానికి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలియకుండా మన గర్వం ఉంటుంది, కొన్నిసార్లు మనకు తెలియకుండా మన గర్వం, ఆ గర్వాన్ని తీసేయడానికి దేవుడు హంబుల్ చేస్తున్నాడేమో. కొన్నిసార్లు దేవుడు
సాక్షార్థ నిమిత్తం. కొన్నిసార్లు దేవుడు ఇగో ఈ జనాలు ఇలా ఉంటారు, ఇలా ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది నేర్పియడానికి దేవుడు నీకు దానికి తీసుకెళ్తాడేమో. శద్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో వేస్తే బాబు అగ్నిగుండం అంటే ఇలా ఉంటుందని చూపించడానికి కోసము దేవుడు తీసుకెళ్ళినేమో. మన లైఫ్లో కూడా దేవుడు కొన్ని కష్టాల నుండి తీసుకెళ్తాడు, అనుమతిస్తున్నాడంటే కారణం నీకు విశ్వాసాన్ని దృఢపరచడానికి కోసం. లేకపోతే దేవుడు ఛాలెంజ్ చేసినాడేమో, నా బిడ్డ నన్ను ఏమన్నది యోబులాగా, నువ్వు ఏయ్ అంటే సాతానాడు ఏం చేస్తే నీకు ఏం కాకుండా కాపాడుతున్నాడేమో దేవుడు. ఇదంటే ఇది చేస్తేనే కాదు, వాళ్ళ లైఫ్లో ఇవేం మిరాకిల్స్ లేవు, బట్ దేవుడు స్టిల్ దే లవ్ గాడ్. వాళ్ళు దేవుడిని ప్రేమించినారు, చచ్చిపోయే వరకు దాన్ని కట్టుకొని ఉన్నారు. మనం కూడా మన లైఫ్లో మన జీవితంలో వాళ్ళక దేవుణ్ణి గట్టిగా పట్టుకుని ఉందాం. మనం విడిచిపెట్టినాం, ఏం విడిచిపెట్టినాం? లోకాన్ని విడిచిపెట్టినాం. వాళ్ళేమో ఆస్తులు మనం ఏం విడిచిపెట్టినాం? ఈ లోకంలో ఉన్న ఆస్తి, లోకంలో ఉన్న దేవతలు, శబితం అన్నీ విడిచిపెట్టినాం. విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ దాని మీద మనసు పెట్టొద్దు. మన మనసు ఎక్కడ ఉండాలి? క్రీస్తు మీదనే ఉండాలి. చూడండి, చివరికి ఒక మాట ముగించు. కొలొస్సీలు 3 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదుకుడి. అంటే మనం ఏంటిది? బ్యాప్టిజం తీసుకున్నాం కదా, చనిపోయి క్రీస్తుతో పాటు లేపబడ్డాం. ఈ లేపబడిన వాళ్ళు ఎక్కడ చూడాలి? పైన వాటి. పైన ఎవరున్నారు? యేసు ప్రభు. మనం అక్కడున్న వాటిని ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి, అక్కడున్న వాటినే చూడాలి. కానీ ఈ భూ సంబంధమైన వాటి మీద ఎక్కువ మనము, ఇది అవసరం, ఇవన్నీ అవసరం కాదనట్లేదు, ఇవన్నీ కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు. అది సమయం వచ్చినా దాన్ని పని చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. కానీ ఎక్కువ మన ఫోకసింగ్ ఎక్కడ ఉండాలి? పైన వాటి మీద. పైన ఎవరున్నారు? పైన వాటి మీద అంటే పైన ఏముంది? బంగారం ఉంది, బంగారు ఇల్లు, దాని మీద ఉండాలనా? చూడండి అక్కడ ఏముంది? క్రీస్తు లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఎవరున్నారు? అక్కడ కూర్చుండి ఉన్నాడు. ఎవరున్నారు అక్కడ? క్రీస్తు. మనం చూడాల్సింది ఎవరిని? ఎక్కువ క్రీస్తుని. అందుకేనా నేను మీరు చేసే పనిలో క్రీస్తుని వెతకండి అన్న. మీరు చేసే ప్రతి పనిలో క్రీస్తుని వెతకండి. నేను బైబిల్ చదువుతూ క్రీస్తుని వెతుకున్నా, పని చేసేటప్పుడు క్రీస్తుని వెతుకు. ప్రతి దానిలో మనం సర్చ్ చేయాల్సింది ఎవరిని? క్రీస్తుని. చూడండి, ఒకవేళ ప్రేమలో పడ్డానికి ఏం కనిపిస్తుంది? ప్రేమలో ఎవరైనా లవ్లో పడ్డాడు అనుకో ఫస్ట్ టైం, వాడికి ఏం కనిపిస్తుంది? ఎటు చూసినా ఆ అబ్బాయే ఆ అమ్మాయి, అదే కాదు, ఎవరు చూసినా ఈ అమ్మాయి, ఆమె కూడా ఇట్లనే ఉంటుంది, ఈడు కూడా ఇట్లనే ఉంటాడు అని చెప్పేసి. అంటే వాళ్ళ అందరు ఎవరిని చూస్తున్నారు? ఆమె ప్రియురాలను చూసుకున్నాడు. సో నీ ప్రియుడు ఎవరు? మరి యేసు ప్రభు అన్నప్పుడు ప్రతిదానం నువ్వు ఎవరిని చూడాలి? యేసు ప్రభుని చూడాలి. ఇప్పుడు ఏం చేస్తారు కొంతమంది, మా ఆమెకు చికెన్ ఇష్టం లేదు, ఆయనకు పెళ్లి చేసుకున్న మన లవ్వర్కి ఏమి ఇష్టం లేదు? పెరుగు తినడంట, కాబట్టి నేను కూడా పెరుగు బంద్ చేస్తా కదా. కొంతమంది ముందే ప్రిపేర్ అయిపోతారు, ఏంటిది? ఆయనకి ఇష్టం లేకుండా నాకు ఇష్టం, నేను కూడా దానికి. ఇప్పుడు వీళ్ళకి చికెన్ బాగా ఇష్టం ఉంటుంది, కానీ వాళ్ళ ప్రియుడికి ఇష్టం లేదు కాబట్టి మానేసుకోవాల్సి వస్తుంది కదా. ఎందుకంటే చికెన్ కన్నా ఎక్కువ ప్రియుడు ఇష్టం కదా. సో మనం కూడా దేవుడిని, యేసు ప్రభు నిజంగా నువ్వు ఎప్పుడైతే ప్రియుడిగా ఇష్టపడతావో ఈ లోకం వాటన్నిటినీ నో 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 అంటాం. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నప్పుడు నువ్వు చాలా వాటికి నో అనాలి. ఏమనాలి? నో అనాలి. ఇప్పుడు వీళ్ళకి కూడా ఏంది, ఒక రూతుకి లైఫ్ టర్నింగ్ ఎక్కడంటే ఇదే మాటలు. ఏంటిది? నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడుంటావో నేను అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ సస్తావో నేను అక్కడ సస్తాను. ఇదే ఆమె లైఫ్ టర్నింగ్ పాయింట్. మన లైఫ్ టర్నింగ్ పాయింట్ కూడా ఇదే. ఎక్కడ? యేసు ప్రభు ఏది చెప్తే అది చేస్తాను, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా. ఇది ఎట్లా మన లైఫ్ టర్నింగ్ పాయింట్ కూడా, నా లైఫ్ టర్నింగ్ పాయింట్ కూడా అదే. దేవుడు చెప్తే చేయడం అని. హల్లెలూయా. అందరూ చాలాసార్లు ప్రభా ఇది అద్భుతం జరగట్లేదు, ఇది అద్భుతం చేస్తే ఇది మొక్కుబడి చెల్లిస్తా. నో, దేవునితో మనం బిజినెస్ చేయకూడదు. కొంతమంది చేస్తారు ఏంటంటే, ప్రభా నాకు ఉద్యోగం ఇస్తే ఫస్ట్ సాలి నీకే ఇస్తా. ఉద్యోగం వస్తే నువ్వు ఖచ్చితంగా ఫస్ట్ సాలి దేవుడికి ఇవ్వాల్సింది, దానికి మొక్కుబడి అవసరం లేదు. శాలరీ ఇంక్రిమెంట్ చేస్తే ప్రభా నీకు ఇస్తా, శాలరీ ఇంక్రిమెంట్ అయితే ఫస్ట్ ఇంక్రిమెంట్ మొత్తం దేవుడికి ఇవ్వాలి, అది రూల్. అది దానికి మొక్కుబడులకు మార్చొద్దు. సో మనం దేవుడితో బిజినెస్లు చేయకూడదు.
మనం ఈరోజు ఏమై ఉన్నాం, మనకి ఏమైతే ఇవ్వబడదో అన్ని దేవుని ఒక కృప వలన తప్పించి ఇంకా వేరేది ఏమీ లేదు. దేవుడు అడిగేది నీ హృదయాన్ని అడుగుతావు. నువ్వు హృదయాన్ని దేవుడికి ఇస్తే నువ్వు ఏదైనా దేవుడికి ఇవ్వగలుగుతావు. సో ఈరోజు ఒక టర్నింగ్ పాయింట్ మన లైఫ్లో, వాళ్ళ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏంటంటే వాళ్ళ దేవుడిని ఏంటిది సావేది తప్పించి నిన్న ఏది ఎడబాయలేదన్నని ఒక దృఢ నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు మన లైఫ్లో కూడా అద్భుతం జరిగినా జరగకపోయినా, నష్టమైన కష్టమైన ఏదైనా, దేవా నువ్వే నాకు కావాలి. ఒకటి, ఆయన యుద్ధకు వచ్చిన వాడు ఆయన ఏమాత్రము త్రోసివేయడు, కాదన్నాడు. ఆయన కాదనే దేవుడు కాడు. నీకు స్టార్టింగ్ ఈరోజు కష్టాల్లో ఉండొచ్చు, కాదనట్లేదు. ఈరోజు ఇబ్బందులు ఉండొచ్చు, ఈరోజు నష్టాలలో ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు యెహోవా రెక్కల కింద ఆశ్రయంగా వచ్చినావు. నువ్వు యెహోవా దగ్గరకు వచ్చినావు కాబట్టి, యేసయ్య ద్వారా యెహోవా దగ్గరకు వచ్చినావు కాబట్టి నీకు ఇప్పుడు ప్రాబ్లం, కానీ నీ ఫ్యూచర్ చాలా మంచిది ఉంటుంది. నీకు దేవుడు ఉన్నత స్థానంలో పెడతాడు. దేవుడు ఆయన ఆయన బిడ్డలను ఎప్పుడు తక్కువ చేసుకోడు. ఆయన నీకు ఈరోజు ఒక పరీక్షలాగా తీసుకెళ్తున్నాడేమో దేవుడు, నీకు నేర్పించడానికి తీసుకెళ్తున్నాడేమో దేవుడు, కానీ నీ భవిష్యత్తులో దేవుడు ఉన్నత స్థానాలు నీకు పెడతాడు దేవుడు. కానీ నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి, ఇంతకుముందు నేను తీసుకునే నిర్ణయాన్ని బట్టి నా జీవితం ఇలా ఉంది, మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మీ జీవితాలు, నువ్వు ఈరోజు తీసుకునే నిర్ణయం బట్టి నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒక అద్భుతాలు అయితే వాళ్ళ జీవితాలు ఊరికేనే జరుగుతాయి. ఈరోజు స్టాండ్ ఫర్ జీసస్. మనం కూడా రూతులక ఎలీషాలక అనగలుగుతామా? ప్రవ్వా నువ్వు ఎక్కడికి పోమంటే అక్కడ పోతా, నువ్వు ఏది చేయమంటే అది చేస్తా, నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా, నువ్వు లేవమంటే లేస్తా, కూర్చోమంటే కూర్చో, పోమంటే పోతా, నేను నా సావు తప్పించి నీ నుండి నాకు ఏది ఎడబాయలేదని నువ్వు అనగలుగుతావారు ఈరోజు ఆ మాట? ఏ కష్టమైనా ఏ నష్టమైనా ప్రభా ఈ రోజు నుండి నేను కూడా నా జీవితానికి సమర్పిస్తున్నా. రూతు ఏ విధంగా అయితే ఒక నిర్ణయం తీసుకుంది, నయోమితో అంటకట్టుందో, నేను ఈరోజు నా నయోమి నువ్వే ప్రభా, నీతో అంటకట్టు ఉంటానేసి. అది కష్టమైన నష్టమైన సావైన అనారోగ్యమైన ఏదైనా నువ్వు చెప్పింది జవదాటను ప్రభా. నువ్వు ఏది చేయమంటే అది చేస్తా, ఎక్కడ వెళ్ళమంటే అక్కడ, ఎక్కడ కూర్చోమంటే ఏది చేయమన్నా నేను చేస్తా అయ్యా. నువ్వు ఉరుకుమంటే ఉరుకుతా, కూర్చోమంటే కూర్చుంటా, నువ్వు ఎక్కడ నువ్వు ఈ ప్రాణం విడిచిపెట్టమంటే చివరి శ్వాస వరకు నేను నీతోనే ఉంటాను ప్రభా. నా ఈ లోకంలో నా చివరి శ్వాస వరకు నీకు నాకు ఏది విడబాలని రూతులకు నువ్వు ఒక కమిట్మెంట్ తీసుకోగలుగుతావా? యేసు ప్రభే నీ నయోమి అనుకో, నువ్వు ఆ మాట అనగలుగుతావా? ఈరోజు ఎలీషాలక అనగలుగుతావా? మరణం తప్పించి యేసయ్యకు నాకు ఏది విడబాటు లేదు అనేసి విడిచిపెట్టేదే లేదు. యేసయ్యకు ఎక్కడ ఏం చెప్పినా నేను విడిచిపెట్టేదే లేదని ఈరోజు ఆ నిర్ణయం తీసుకోగలుగుతావా? ఆ మాట అనగలుగుతావా? యోసేఫ్ జీవితంలో ఇన్ని కష్టాలు వచ్చినప్పటికీ యోసేఫ్ ఎక్కడ దేవుని గుణగడం సంగని దాసులకనే ఉన్నాడు. దాసులకు అన్ని పనులు నేర్చుకున్నాడు. అన్నీ అయిపోయినాక ఆయన దేవుడు చూసుకున్నాడు. ఆయన ట్రైనింగ్ కంప్లీట్ అనగానే ఆయన చేసి మన లైఫ్లో కూడా నీకు ట్రైనింగ్ తీసుకెళ్తున్న దేవుడు. రాజుకి అన్ని యుద్ధాలు రావాలి, సకల యుద్ధం నేర్చుకొని ఉండాలి. ఒక యుద్ధం రాకపోతే ఆయన రాజుకు ఫెయిల్ అయిపోతాడు. మన లైఫ్లో కూడా దేవుడు అన్నిటి నుండి పోవాలంటాడు. యు మస్ట్ స్టాండ్ ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్. వర్షం, ఎండ, చలి, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకడు, ఇబ్బందులు, ఏడుపులు అన్నిట్లో నిలబడాలి అంటాడు దేవుడు. అప్పుడే నీకు దేవుడు కింగ్గా పెడతాడు. ఎందుకంటే సకల విద్యను నేర్చుకోవాలి కదా. మేబీ దానికోసం దేవుడు అనుమతిస్తున్నాడేమో. ఈరోజు అక్కడ నిలబడగలుగుతావా బిడ్డ? రూతులకు నిలబడగలుగుతావా? యోసేఫ్లకు నిలబడగలుగుతావా? ఎలీషాలకు నిలబడగలుగుతావా? దానియేలులకు నిలబడగలుగుతావా? షద్రక్ మేషక్ అబేద్నెగోకు నిలబడతావా? పేతురులకు నిలబడగలుగుతావా? పౌలులకు నిలబడగలుగుతావా? ఇక నేను వాడుకుంటా. నేను మనం దేవుడు చూడండి, నాకు దేవుడు ఒక నిబంధన చేశాడు, ఆ నిబంధన ఆయన మర్చిపోలేదు. మీతో దేవుడు ఒక నిబంధన చేశాడు, ఆయన నిబంధన మర్చిపోలేదు. కానీ మనము దేవుడు చేసిన నిబంధనను మనం మర్చిపోతాం. ఈరోజు
రూత్ అన్నట్టు, యోసేఫ్ ఉన్నట్లు, ఎలీషా అన్నట్టు, మన పేతురు అన్నట్టు ఒకవేళ నువ్వు దేవుడి కోసం నిలబడితే ఈరోజు నువ్వు కష్టాల్లో ఉండొచ్చు, ఇబ్బందులు నష్టాల్లో ఉండొచ్చు, కాదన్నట్లేదు. కానీ తుదికి నువ్వు గొప్పవాడుగా గొప్పదానిగా దేవుడు చేస్తాడు. దేవుడిచ్చే అవకాశం ఎప్పుడు ఏది కష్టమైన నష్టమైనా నో అనకు. అదే నీ సక్సెస్కి, దేవుడిని వాడుకోవడానికి నీ సక్సెస్కి కీ అదే. నో అన్నవా అయిపోయింది. ఏదైనా నో అనకు, ముందుకెళ్ళిపో. ప్రార్థన చేసుకుందాం. ప్రవ్వా, ఈరోజు యోసేఫ్లక, రూతులక, ఎలీషాలక, పేతురులక, దానియేలక ప్రభా, ఎంతమంది ఆల్రెడీ నిబంధన కమిట్మెంట్ చేసి ఉన్నారో మర్చిపోయారు. మళ్ళొకసారి నువ్వు జ్ఞాపకం చేసినావు. మళ్ళా తిరిగి ఆ నిబంధన రిఫ్రెష్ చేసుకుంటా ఇక మీదటి మేము కూడా ప్రభా పైనున్న నిన్నే వెతకడంగా తప్పించి భూలోకం మీద అంత మనసు పెట్టకుండా కృప చూపియండి. నువ్వు మాకు అప్పచెప్పిన పరిచయం, నువ్వు మాకు అప్పచెప్పిన ఆత్మలు, నువ్వు మాకు అప్పచెప్పిన పనిని మేము తిదుముట్టించడానికి నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి నడిపించుకోమని, సకల ఘనత మహిమ మధ్య నువ్వే అనుభవించి పొందుకోమని నజరేసు నామములో చిన్న ప్రార్థన అడిగి పొందుతున్నాం తండ్రి.